సేవ చేయడం భాగ్యంగా భావించాలని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్ అన్నారు. సోమవారం టీబీ డే సందర్భంగా క్యాన్సర్ ఆసుపత్రిలో ఆ బైండింగ్ హోప్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ పాకెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్థ చైర్మన్ ఫాదర్ నిర్మల్ కుమార్ గత 3 సంవత్సరాల నుంచి 300 మందికి ఒక్కొక్కరికి 1,500 రూపాయల విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేయడం అభినందనీయమన్నారు. మందులు విలువైనవైనా అందుకు తగ్గటువంటి న్యూట్రిషన్ ఫుడ్ అవసరమని ఆమె తెలిపారు. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ అవసరమైన వాళ్ళందరికీ కూడా తమ న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గీత, డాక్టర్ లక్ష్మి, జయప్రకాష్, కన్యాకుమారి, భక్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. ద్వారా పరిచయం అయ్యి పోయిన నెల కాకుండా అంతకుముందు నెల కూడా వచ్చి మనకి ఒక 25 మందికి ఇచ్చారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ మందికి ఇవ్వాలా అని చెప్పి 50 మందికి అని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక్క పేషెంట్కి లేదు అనేది లేకుండా అందరికీ కూడా పంచాలని చెప్పేసి ఆయన ఇంత మంచి హృదయం ఉండే ఒక డోనర్స్ మనకు దొరకడం అనేది చాలా చాలా సంతోషం. అవునా కాదా? ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలా. ఆయనకి ఎన్నెన్ని అవార్డ్స్ వచ్చున్నాయో తెలుసా? ఈ సేవా ఇది అవార్డ్స్ ఏంటి, టొబాకో పొగ తాగే అడిక్షన్ దీనికి, ఆ తర్వాత మందు, తర్వాత ఎయిడ్స్, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి, ఆ ట్రాన్స్జెండర్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది, వాళ్ళకి కూడా కుట్టు మిషన్లని అవన్నీ కూడా ఇచ్చారు. ఎంతో పెద్ద మనసుతోటి అందరికీ కూడా సేవ చేయాలి. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 1,500, ఒక్కొక్క ప్యాకెట్ 1,500, అది దాని వాల్యూ. అటువంటిది ఇంతమందికి ఇస్తున్నారంటే ఆయన గొప్ప మనసుకి మనం జోహార్. ఓకే సార్. టైటస్ నిర్మల్ కుమార్. నేను అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 50 ప్యాకెట్స్ పౌష్టిక ఆహారాన్ని మీకు ఇస్తూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలని తినే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. నేను రిజల్ట్ చూస్తాను ఎప్పుడు కానీ. ఊరికనే కేవలం ఇవ్వడం మాత్రమే కాకుండా దీన్ని తీసుకోవడం వల్ల ఏం లాభం వస్తుంది ఆ వ్యక్తికి అనేది నేను గమనిస్తాను అన్నమాట. చాలామందికి నేను ఇస్తూ ఉన్నాను రకరకాల జబ్బులు ఉండే వాళ్ళకి. వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్తారు. ఏమని చెప్తారంటే, గవర్నమెంట్ మందులు ఇస్తుంది సార్, మీరు ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ ఉన్నారు, మా పిల్లలు చాలా బలం పొందారు, శక్తి పొందినారు, స్కూల్స్కి వెళ్తున్నారు, నేర్చుకుంటూ ఉన్నారు, మానసికంగా శారీరకంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు సార్, మీకు ప్రత్యేకమైన వందనాలు అని చెప్పినప్పుడు
నేను ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి అది మొట్టమొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, మీరు న్యూస్ పేపర్లు చదివే వాళ్ళైతే 2 రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధిని గురించిన సమాచారం చాలా ఎక్కువగా రాస్తూ ఉన్నారు. ఉదయం కూడా నేను చదివాను. 2 వ్యాధులు చాలా భయంకరంగా మన భారతదేశంలో విస్తరించబడుతూ ఉన్నాయి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. 2 వ్యాధులు, నంబర్ 1 క్యాన్సర్ వ్యాధి, నంబర్ 2 టీబీ వ్యాధి. ఈ 2 చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి, విస్తృతంగా విజృంభిస్తూ ఉన్నాయన్నమాట మనుషుల మీద. కాబట్టి అది చూశాను నేను, ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాను. కానీ గడిచిన 2 దినాల నుంచి న్యూస్ పేపర్లో స్టాటిస్టిక్స్ కూడా వేస్తున్నారు వాటి గురించి. కాబట్టి ఈ కార్యక్రమము చేయడము చాలా మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే ఈ యొక్క ఆహార పదార్థాలని మీరు తీసుకోండి. ఒకవేళ మీకు నేను డబ్బులు ఇచ్చాననుకోండి, ఒక 2,000 రూపాయలు, ఈ కొనుక్కోండి అని, ఎవరు కొనరు అన్నమాట. ఎవరు కొనరు, అది వేరే దానికి ఉపయోగించుకుంటారు. అదే నేను డైరెక్ట్గా మీకు ఈ ప్యాకెట్ ఇచ్చినాను అనుకోండి, మీరు బై ఫోర్స్ తినాల్సిందే అన్నమాట కదా. మరి నేను మీకు బలవంతంగా తినిపిస్తున్నాను అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మీరు బలవంతంగా తింటారు, ఇంట్లో ఉంటాయి, అందరూ తింటారు, దానికి సంబంధించిన వాళ్ళు, ఆరోగ్యము బాగుపడుతుంది అన్నమాట. అది నా యొక్క ఉద్దేశం. అందరం సంతోషంగా ఉండాలి, అది నా ప్రిన్సిపల్ అన్నమాట. అందరం ఆనందంగా ఉండాలి, అది నా యొక్క కోరిక. అందుకనే నాకు తోచిన సహాయంతో, మరి దాతలు ఇచ్చిన ఆ యొక్క సహాయంతో ఈ యొక్క కార్యక్రమాలు నేను చేస్తున్నాను. నాకు చాలా మంచిగా సహకరిస్తున్నారు మన డాక్టర్స్, ఇక్కడ ఉన్నవారు. మరి ముఖ్యంగా మేడం గారు నాకు చాలా ఎంకరేజింగ్ అన్నమాట, చాలా ఎంకరేజింగ్. ఏ విధంగా ఆమె మూటలు మోసుకొని వచ్చింది ఉదయం అయితే, నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. మూటలు మోసుకొని వచ్చింది నాకు. అంత సేవా దృక్పథం కలిగిన స్నేహితులు నాకుండడం నాకు చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనే ఆ యొక్క తపన నాలో ఉంది. మీరందరూ ఈ ఆహారాన్ని తీసుకోండి, సంతోషంగా ఉండండి, బలపడండి. డాక్టర్లు మీకు సహాయం చేస్తారు. డాక్టర్ ఒక మాట చెప్పింది మనం నిన్న మాట్లాడుతూ ఉంటే, డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇంతమందికి మన క్యాన్సర్ పేషెంట్లకి పౌష్టికాహారం సప్లై చేస్తున్నారు. ఆయన ఎవరే కాదు, మీరు దీన్ని ప్రతి ఒక్కరూ నిత్యము సద్వినియోగం చేసుకొని మన డాక్టర్లు చేసే పరీక్షలకి నిమిత్తం తోడుగా ఈ పౌష్టికాహారాన్ని అందరూ స్వీకరించి మన ఆరోగ్యాన్ని గుర్తుపరుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటూ ఈ మన నిర్మల్ కుమార్ వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారు పౌష్టిక ఆహారం పంచడంలో ఒక కింగ్ అని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటికి దాదాపు 500 మంది, ఒక నెలలో 500 మందికి తను రకరకాలైన పేషెంట్స్కి వాళ్ళ ప్రిమిసెస్ దగ్గరే దాదాపు 300 మందికి పౌష్టికాహారం ఇస్తున్నారు. అది కాకుండా ఇట్లా క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఇవ్వాలి అన్న మనసు తనకు కలిగినప్పుడు మరి మేము దాన్ని డిస్కస్ చేసుకొని ఇక్కడ మరి డాక్టర్స్తో, మేడం కన్యాకుమారి గారితో మాట్లాడుకొని మీ ముందు ఈ పౌష్టికాహారాన్ని పెడుతున్నాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ఒక్కొక్క ఐటెం మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకున్న ట్యాబ్లెట్స్కి ఇది ఎంతకైనా మీకు బలాన్ని చేకూరుస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకొని అంత అన్నం తినేసేసి పచ్చడి మెతుకులు తినేస్తే మీరు త్వరగా కోలుకోవాలంటే కష్టం అవుతుంది. అదే మీరు ఇలాంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకున్న మెడిసిన్కి చాలా వరకు అది సపోర్టివ్గా ఉంటుంది. మరి ఇది చేయాలన్న మనసు మరి తనకు కలిగింది. మరి ఈ సంస్థ ద్వారా, అబైడింగ్ హోప్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ అనేక మంది పేషెంట్స్కి చేయూతి ఇస్తూ ఈ విధంగా కొనసాగుతూ ఉన్నారు. మరి మీకు డాక్టర్స్ అయితే మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్కి తగ్గ ఫుడ్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఖచ్చితంగా మీరు త్వరగా కోలుకుంటారు. మేమందరం కూడా మనసారా మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టైటస్ నిర్మల్ సార్ గారి గురించి మాకు చాలా కాలంగా తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని. మరి 20 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను నేను, నాకైతే అనుభవం. సో ఇదే కాదు, మామూలుగా ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు ఒక 300 మంది.
తర్వాత టీబీ పేషెంట్స్, తర్వాత లెప్రసీ పేషెంట్స్ ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. మరి ఈ కార్యక్రమం అనేది చేపట్టాలంటే చాలా పెద్ద పని ఇది. సో మరి మరి దేవుని కృపను బట్టి ఇంత ఒక వ్యక్తికి ఇలాంటి థాట్స్ ఇచ్చి నడిపించడం అనేది చాలా గ్రేట్. సో ఇప్పుడు ఇంతమంది 50 మందికి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఈ సంఖ్య ఇంకా రెట్టింపు అవ్వాలని, చాలామంది లబ్ధి పొందాలని, సహాయం పొందాలని కోరుకుంటూ ఈ సంస్థని బైండింగ్ హోప్ చర్చిని ట్రస్ట్ని దేవుడు ఆశీర్వదించి ఇంకా ఎక్కువగా నడిపించాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.